మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్ని పిల్లలాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన మరొక కథను ఈరోజు మనం విందాం. కథ పేరు సాయం. విందాం మరి. కథ పేరు సాయం. శ్రీరాంపురంలోని సుబ్బన్న ఓ పేద రైతు. అతని ఏకైక పుత్రుడు శేఖరుడు. శేఖరుడికి చిన్నతనం నుంచి భూతదయ ఎక్కువ. ఏ ప్రాణిని హింసించేవాడు కాదు. ఓ రోజు శేఖరుడు పశువుల పాకలో చదువుకుంటూ ఓ పిచ్చుకల జంట అందులో నివాసం చేయడం గమనించాడు. వాటి కోసం జొన్న, సజ్జ, కంకుల్ని వేలాడకట్టాడు. పిచ్చుకలు వాటిని తింటుంటే చూసి ఎంతగానో మురిసిపోయేవాడు. ఒకసారి పిచ్చుక తన గూట్లో గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను తినాలని ఓ పాము పాకలోకి దూరింది. అది చూసిన శేఖరుడు వెంటనే ఓ పొడుగాటి కర్రతో ఆ పామును దూరంగా విసిరేశాడు. చేజిక్కిన తనను చంపకుండా శేఖరుడు వదిలినందుకు ఆ పాము అతనిపై కృతజ్ఞతాభావాన్ని పెంచుకుంది. పిచ్చుకలు కూడా శేఖరుడు చేసిన మేరకు మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాయి. ఆ రెండు అతనికి ప్రత్యుపకారం చేయాలి అని తలంచాయి. ఇలా కొన్ని నెలలు గడిచింది. ఆ ఊరి జనాలకు ఓ విచిత్రమైన వ్యాధి సోకింది. ముఖ్యంగా చిన్న పిల్లలు మృత్యువుకు గురి అయ్యారు. ఆ వ్యాధి శేఖరుడికి కూడా సోకడంతో మంచాన పడ్డాడు. ఈ విషయం పిచ్చుక కోనలు తల్లికి చెప్పాయి. ఎలాగైనా సరే అతన్ని కాపాడాలి అనుకున్నాయి. అయితే అది ఎలా సాధ్యం అని పిచ్చుకలు ఆలోచిస్తున్న సమయంలో పాము పాకలోకి వచ్చింది. దాన్ని చూడగానే పిచ్చుకల గుండెలు గుబేరుమన్నాయి. అప్పుడు పాము వాటి భయాన్ని పోగొట్టి, మనం శేఖరుడికి సాయపడదాం, మీరు నా వెంట రావాలి, త్రోవలో అన్ని వివరాలు చెబుతాను అని చెప్పింది. వెంటనే మగ పిచ్చుక బయలుదేరింది. ఆకాశంలో కొంత ఎత్తున పిచ్చుక ఎగురుతూ ఉంటే నేల మీద పాము పాకుతూ ఇలా అంది. ఇక్కడున్న అడవిలో ఒక జడలధారి తన శిష్యులకు ఇప్పుడొచ్చిన వ్యాధిని ఎలా బాగు చేయాలో ఓ తాళపత్ర గ్రంథం చూసి బోధిస్తూ ఉండడం నేను విన్నాను. అందులోని ఆ పత్రాన్ని నువ్వు నోట ఖర్చుకుని వస్తే చాలు అని చెప్పింది. అందుకు పిచ్చుక సరే అంది. పాము పిచ్చుక ముని ఆశ్రమం చేరాయి. పిచ్చుక పర్ణశాల చూరుపై కూర్చుని మునీశ్వరుడు శిష్యులకు చెబుతున్న విషయాన్ని శ్రద్ధగా వింది. ఎంతలో శిష్యులందరూ పాము పాము అంటూ లోపలికి కేకలేసుకుంటూ పరుగులు తీశారు. ముని కూడా భయంతో ఆశ్రమంలోకి పరిగెత్తాడు. వెంటనే పిచ్చుక ముని జార విడిచిన తాళపత్రాన్ని తీసుకుని రివ్వున ఎగిరి శేఖరుడి తల మీద వేసింది. ఆ మంచం దగ్గరే ఏడుస్తూ కూర్చున్న అతని తల్లిదండ్రులు ఆ పత్రాన్ని వైద్యునికి అందించారు. దాన్ని చదివిన వెంటనే ఆ వైద్యుడు సంతోషించి ఆ మూలికల్ని ఆకుల్ని తెప్పించి మందు నూరి శేఖరుడి నోట్లో రసం పిండాడు. అలా 3 పూటలు చేయగానే శేఖరుడి వ్యాధి నయమైపోయింది. ఆ మందునే ఊరు అందరి పిల్లలకు వాడారు. అందరికీ ఆరోగ్యం కలిగింది. పిచ్చుక చేసిన సాయంతో శేఖరుడు, అతని వంశీయులు ఆ మందు నేర్చుకుని ప్రజలకు మేలు చేస్తూ కీర్తివంతులయ్యారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన సాయం అనే కథ విన్నారు. చూశారు కదా. అపకారికి కూడా ఉపకారం చేయగలిగినటువంటి గొప్ప గుణం ప్రతి మనిషికి ఉండాలి అనేటువంటి చక్కని నీతిని బోధించిన ఈ కథ ఎంతో బాగుంది కదూ. మూగ జంతువులైనప్పటికీ కూడా పాము పిచ్చుక కూడా ఆ శేఖరుని యొక్క అనారోగ్యాన్ని పోగొట్టడానికి ఎంతో సాహసంతో ఆ తాళ పత్రాన్ని గ్రహించి ఆ వైద్యునికి అందజేయడం, ఆ వైద్యుడు శేఖరుని యొక్క వ్యాధిని నయం చేయడం ఈ కథలో ప్రధానాంశం. అందుకే అంటారు పెద్దలు, అపకారికి అయినా సరే ఉపకారమే చేయాలి అని. అటువంటి వారిని భగవంతుడు ఎల్లప్పుడూ చల్లగా కాపాడతాడు. ఒక వ్యక్తికి చేసినటువంటి ఉపకారం మనని మరో రూపంలో ఖచ్చితంగా కాపాడుతుంది అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ కథను రచించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి కృతజ్ఞతావందనాలు తెలియచేసుకుంటూ, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో చెన్నుడి రసికత అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.